క్రియాశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు తెలంగాణ 23వ రాష్ట్ర మహాసభలు వరంగల్లో డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో జరుగుతున్నాయి. నేను పీడిఎస్యు మాజీ రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీగా మరియు ప్రెసిడెంట్గా నేను ఆహ్వానిస్తున్నాను. ఇవాళ పీడిఎస్యు మీద భుజస్కంధాల మీద చాలా బాధ్యతలు ఉన్నాయని మాజీ పీడిఎస్యు నాయకులుగా నేను ఇవాళ ఉన్నటువంటి పీడిఎస్యు రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర ఉద్యమ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మొత్తం విద్యా విధానమే కాకుండా విద్యా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారడమే కాకుండా చివరికి విదేశాల మీద ఆధారపడే పరిస్థితి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ అన్నీ కూడా సామ్రాజ్యవాదుల మీద ఆధారపడ్డ పరిస్థితి. ఇవాళ విద్యారంగంలో కూడా అది మనకు కనిపిస్తుంది. ఇవాళ విద్యార్థుల మెదళ్లను తయారు చేయడం అనేది సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారీ వర్గాలు, ఫెడరల్ వర్గాలన్నీ కలిపి ఒక కళాత్మకంగా తయారు చేశాయి. చిన్న పిల్లలతో సహా మేము భవిష్యత్తులో అమెరికా వెళ్ళాలి, మేము భవిష్యత్తులో యూరప్ వెళ్ళాలనే ఆలోచనలతో వాళ్ళు ఎదుగుతున్నారు. స్కూళ్ళల్లో కూడా ఈ నూతన విద్యా విధానం అనే పేరిట, రకరకాలైనటువంటి ఎన్ఈపి పేరిట మనుషుల్ని, పిల్లల యొక్క మెదళ్ళని బాయిలర్ కోళ్ళని పెంచినట్టుగా పెంచి ఈ పెద్ద పెద్ద రకరకాలైనటువంటి సుశిక్షితమైనటువంటి విద్యా సంస్థల పేరిట ఎక్స్పోర్ట్ టు ద ఇంపీరియలిస్ట్ కంట్రీస్ అన్నట్టుగా మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. కనుక వాడు ఇంటర్మీడియట్ డిగ్రీ కాదు, 10th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ నుంచే భవిష్యత్తులో నేను అమెరికా వెళ్ళాలనే ఆలోచనలు వచ్చినాయి. మాతృదేశం, ఈ దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి, నా తల్లిదండ్రులు ఏంటి, నా వ్యవసాయ రంగంలో ఉన్న మా రైతులు ఏంటి, కూలీలు ఏంటి, కార్మికులు ఏంటి, కష్టజీవులు ఏంటి అనే ఆలోచనలు కాకుండా వీళ్ళు ఎట్లా పన్నుల భారానికి, ఆర్థిక భారాలకి, అవినీతి, కుంభకోణాలకి ఎట్లా గురవుతున్నారనే ఆలోచన కాకుండా మేము వెళ్ళిపోదాం అలా ఆలోచన వచ్చింది. అది వాళ్ళకి వ్యక్తిగతంగా తప్పు కాదు, ఈ వ్యవస్థ అట్లా తయారు చేస్తున్నది. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ అమెరికాలో వచ్చిన సంక్షోభం, యూరోప్లో వచ్చిన సంక్షోభం వాళ్ళు గెట్అవుట్ అంటున్నారు, బయటికి పంపిస్తున్నారు. ఒకనాడు అమెరికా వెళ్దామని తాహతాపడి డాలర్ డ్రీమ్స్తో ఉన్నటువంటి విద్యార్థి లోకం 700 ఇంజనీరింగ్ కాలేజీలు సృష్టించబడి వాటికి ఆఖరికి ప్రభుత్వమే ఫీజులు బరాయించి కూడా ఆ పిల్లల్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఈ దేశం కోసం కాకుండా, ఈ దేశానికి భవిష్యత్తులో సేవ చేసే వాళ్ళకి కాకుండా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఆ విదేశాలు తరిమేస్తున్నాయి. అందుకని ఇవాళ చాలా ఒక మజిలీకి చేరింది. ఇవాళ విద్యార్థి లోకం మన భవిష్యత్తు ఏమిటి, అక్కడ అమెరికాలో ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వరు, అమెరికాలో నుంచి తరిమేస్తున్నప్పుడు విమానాల్లో కట్టిపడేసి పశువులు కట్టేసి సైనిక విమానాల్లో పంపించే పరిస్థితి ఏర్పడిన తర్వాత ఏంటి భవిష్యత్తు అనేది ఇవాళ దేశభక్తియుతమైన ప్రజాస్వామిక భావజాలంతో మొత్తం విద్యార్థులందరినీ సమీకరించాల్సిన అవసరం ఉంది. ఈ కళాశాలను ఉద్యమ కేంద్రాలుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. పీడిఎస్యు ఒక దేశభక్తియుత, సామ్రాజ్యవాద వ్యతిరేక, ఒక విప్లవ భావజాలంతో విద్యార్థుల్ని అట్లాంటి తయారు చేయడానికి ఒక సందేశాత్మకమైనటువంటి పిలుపు ఇవ్వాలని, కార్యక్రమాలు చేపట్టాలని 23వ మహాసభ నిర్వాహక పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీకి మాజీ పీడిఎస్యు రాష్ట్ర నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.